హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేటప్పటికి వర్క్ బ్లౌజ్ అన్నీ పెద్ద సైజ్ అయితే రావండి. ఇవి శారీలో సపరేట్గా వస్తున్న బ్లౌజులు అనమాట. దానికి హ్యాండ్కి వర్క్ వచ్చింది. అలాగే మనము ఆ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తామనేది చూడండి. అదైతే మనకి తక్కువ క్లాత్ అనేది వచ్చిందనమాట. తక్కువ క్లాత్ వచ్చినప్పుడు మనము ఎలాగా సర్ది కట్ చేయాలనేది చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. అలాగే ఈ వీడియోలో బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి 34 ఇంచులు కొలత అండి. దాంట్లో మనం 4వ భాగం 8.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాము. 1 ఇంచ్ వచ్చేటప్పటికి టక్స్ కోసం, అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాం. ఇలాగ ఒక లైన్ అయితే కొట్టేయాలి. పొడవు మనము 14.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇలాగ ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. అది కూడా అండి ఖర్చుతో కలుపుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. షోల్డర్ వచ్చేటప్పటికి మనము 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. అలాగే కటింగ్ కోసము 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. మనము అప్పుడు షోల్డర్కి 3 ఇంచులు అయితే ఉంటుంది. ఇలాగ మనం నెక్ డిజైన్ అండి. మనం ఇలాగ నెక్ మార్కింగ్ ఏదైనా మనము నెక్ డిజైన్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నా. పూర్తి రౌండ్ కాదండి, కొంచెం స్పేర్ షేప్లో ఉండే రౌండ్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ ఇలాగ కలుపుకోవాలి. మనము ఆమ్ రౌండ్ పొడవు వచ్చేటప్పటికి 5.5 ఇంచులు తీసుకున్నాము. కటింగ్ ఆమ్ రౌండ్ కోసము 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం. 1.5 ఇంచ్కి ఇలాగా మనకాడ స్కేల్ లేదు కాబట్టి నేను ఇలాగ మార్క్ చేస్తున్నాను. రౌండ్ రాలేదు కదా, ఈ రౌండ్ కోసం అయితే ఇలా. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే స్కేల్ కొనుక్కుంటే చాలా బెటర్ అండి. స్కేల్తో రౌండ్ అనేది మంచిగా వస్తుంది. నేను స్కేల్ కొన్నాను, ఎక్కడో మిస్ చేశాను, నాకు మతిమరుపు ఎక్కువ. ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము కటింగ్ అనేది ఫస్ట్ నెక్ దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అంటే ఇక్కడి నుంచి మనము నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, వెనక అక్కడి నుంచి మార్కింగ్ ప్రకారము కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోలు కటింగ్ ఎలా ఉంది, అర్థమవుతుందా లేదా అనేది చెప్పండి. అర్థం కాకపోతే ఇంకో వీడియోలో బెస్ట్గా చేద్దాం. ఇంకా ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది. ఈ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ ఉన్న దగ్గర మార్క్ చేసేసుకొని ఈ ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ ఇదేనండి, చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి మనకి వర్క్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. వర్క్ మొత్తం ఫుల్గా అయితే 9 ఇంచులు వచ్చింది. మనకి ఖర్చు కావాలి కాబట్టి 10 ఇంచులకైతే నేను మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆ వర్క్ కుట్టేటప్పటికి ఆ వర్క్ అనేది గుచ్చుకుంటుంది కాబట్టి పైన ఉన్న క్లాత్ మనం 1 ఇంచ్ తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి 10 ఇంచులకైతే ఈ విధంగా మార్క్ చేసుకుందాం. 10.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. కింద వైపు ఫోల్డింగ్ అనేది ఉంటుంది లైనింగ్ క్లాత్కి, అది దృష్టిలో పెట్టుకొని 10.5 ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి, లైనింగ్ కూడా పడుతుంది, మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ అనేది పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చూడండి, ఇక్కడ ఒక కట్స్ ఇచ్చుకున్నామంటే మనకి ఇటు సైడ్ జాయింట్ లేదు, ఫ్రంట్ భాగం మాత్రమే జాయింట్ పడుతుంది. పప్పీస్ అండి, నేను కట్ చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి, వాటిని పక్కకు జరుపుతూ కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచులకి పై వైపు ఫోల్డ్ చేసుకొని ఇది ఖచ్చితంగా ఉందా లేదని చెక్ చేసుకొని కరెక్ట్గా 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకొని చూడండి. ఇలాగా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మూలలు ఉన్న సైడ్ వేసుకోవాలి. చూసారా, ఇలా క్రాస్గా వేసిన తర్వాత దీని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి మనము 6.5 ఇంచులకి అయితే ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగైతే మార్కింగ్ చేసేస్తాం. బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలాగైతే మార్క్ చేసుకోవాలండి. చూడండి,
ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ భాగం ఆమ్ రౌండ్ లోత్ అనేది తీస్తాం కదా, అది గుర్తుపెట్టుకొని ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ మనకి ఆమ్ రౌండ్ లోత్ కోసము ఇక్కడి నుంచి ఇలా చూడండి. హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ కంటే తక్కువ తీసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. కాబట్టి మనం ఎక్కువ తీసామంటే కుట్ అనేది బయటకు కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ నుంచి మనం ఇలాగ ఫ్రంట్ రౌండ్, ఫ్రంట్ కూడా నెక్ మనం రౌండ్గానే మార్క్ చేసుకున్నాం. ఇలా కొంచెం లోపలికి తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పైకి, ఇక్కడ మనం మార్కింగ్ ఉంది కదా ఫ్రంట్ భాగం పట్టి మార్కింగ్ పైకే ఉండాలండి. లోపలికి రీచినట్టయితే మనకి ఫ్రంట్ భాగం అనేది కిందకి అయిపోతుంది, డీప్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఈ విధంగా 6.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాం కాబట్టి అంత డీప్ రాదు, బాగుంటుంది. చూడండి ఇక్కడ 2.5 ఇంచులు, 2 ఇంచులు పైకి పెట్టాము. అలాగే కప్స్ కోసం మనం 13 ఇంచులు పొడవు తీసుకున్నాము. కప్స్ పొడవు ఈ సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్. ఈ మార్కింగ్లో నేను వేరే మాటలు చెప్తూ ఇవి వదిలేస్తాను అనమాట. ఓకే, అర్థం కాకపోతే అర్థంగా ఇక్కడ నుంచి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికండి 3.5 ఇంచులు తీసుకుంటున్నాము. అలాగే ఇలా పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచులు. మన బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి 12.5 ఇంచులు వచ్చింది కదా. మన పొడవు ఇది 11.5 ఇంచులు, 12 ఇంచులు తీసుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఎలాగో మన టక్స్ ఫ్రంట్ భాగం టక్స్ వేస్తాం కాబట్టి సైజ్ తగ్గుతుంది, కాబట్టి మనం ఈ విధంగా తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇలాగా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే 3.5 ఇంచులు పెట్టామో పొడవు, అక్కడి నుంచి మధ్యకి 4 ఇంచులు తీసుకొని మార్కింగ్ అనేది వేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనము మెయిన్ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. కుక్క పిల్ల మూలుగుతుంది. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్స్కి అయితే మనకి జాయింట్ పడుతుంది. మిగిలిన ఏ చిన్న ముక్క పీస్ కూడా పడేయకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఇప్పుడైతే ఇదే విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ఎక్కువ ఖర్చుతో కట్ చేయకూడదండి, ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఖర్చుతో కట్ చేసుకుంటాం. అంటే చుట్టూతా కొంచెం అంతా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేయండి. ఎందుకంటే అటు ఇటు అయిన బ్లౌజ్ అనేది మనకి సరి చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ భాగం తీసుకున్నాను. దీంట్లోనే మనము షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్ అనేది జాయింట్ వస్తుందండి. ఇవేంటంటే కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది లేదు, కొంచెమే ఉంది. క్లాత్ అంటే పెద్దగా రాలేదు. బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చింది. ఇది పెద్ద బ్లౌజ్ అనండి, 34 ఇంచ్ అంటే మీడియం సైజ్. అంటే మరీ పెద్ద సైజు కాదు, అలాగని మరీ చిన్న సైజు కూడా కాదు. 34 ఇంచెస్ బ్లౌజ్కి. ఇప్పుడు చూడండి, ఈపీ వచ్చేటప్పటికి మనకి షేప్ బెల్ట్ కూడా జాయింట్ అనేది పడుతుంది. అలాగే హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది. ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్కి జాయింట్ పడుతుంది. ఇవేంటంటే మనం తిరగవేస్తాం కాబట్టి మన పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఆపోజిట్ అంటే దాని శారీ కలర్లో పైపింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.